స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 1వ రాజులు 13వ అధ్యాయము 18వ వచనము. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. చాలండి. నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానము పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నైనా మహాగణుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనముగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపోవు ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును. ఈ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యమును మేమందరము తెలుసుకున్నట్లుగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం అంతకుముందు మీకు తెలుసో లేదో తెలీదు, కానీ జాగ్రత్తగా పరిశీలించండి. కొంచెం కాంట్రడిక్షన్ గా ఉంటుంది చూడండి వాక్యం. ఎలా అంటే ఆ వచనం స్టార్టింగ్ లో ఎలా రాసింది? ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు, లేదా ఒక ప్రవక్తతో మరి ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు, లేదా ఒక విశ్వాసితో మరొక విశ్వాసి మాట్లాడుతున్నాడు, లేదా ఒక క్రైస్తవుడితో మరొక క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు. ఎలా? నేను నీ వంటి ప్రవక్తనే, నేను నీ వంటి విశ్వాసనే, నేను నీలాగా క్రిస్టియన్నే, నేను నీకులాగా చర్చికి వెళ్తూనే ఉంటా, నేను నీకులాగా ప్రేయర్ చేసుకుంటూనే ఉంటా, నేను నీకులాగానే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతూ ఉంటా, నేను నీకులాగానే ఈ సిలువ మీద ప్రాణం అర్పించిన యేసయ్య అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, నీకులాగా నాకు కూడా గ్రంథం అంటే చాలా ఇష్టం, నేను నీ వంటి ప్రవక్తనే. మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో. లాస్ట్ వర్డ్ ఏంటంటే అబద్ధమాడగా. ఈ యొక్క లైన్ అంటే ఈ యొక్క వచనంలో ఫస్ట్ థింగ్ ఏం రాసింది? నేను నీ వంటి ప్రవక్తనే. ఎండింగ్ లో ఏం రాసింది? అబద్ధమాడగా. అంటే ప్రవక్త అబద్ధం ఆడాడా లేదా? మాట్లాడుతున్నా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు కదా, నేను పక్కనాడుతో మాట్లాడుతున్నా, బ్రదర్ నేను కూడా నీకులాగా ఒక ప్రవక్తనే. మరి ఏంటంటే రాత్రికాల సమయంలో మరి యెహోవా యొక్క దూత నన్ను దర్శించింది. యెహోవా దూత నాకు ఒక వర్తమానం చెప్పింది. ఏంటంటే యెహోవా చేత సెలవు పొంది నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి నీకు చక్కటి మర్యాద చేసి అన్నపానములు నీకు ఇచ్చినట్లుగా, మర్యాద చేయనట్లుగా దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపణ ఇచ్చింది. యెహోవా యొక్క దూత ద్వారా నాకు ఇలా వర్తమానం వచ్చింది అని అని అబద్ధం ఆడాను. అంటే యెహోవా దూత రావడం అబద్ధమేనా? కాదా? యెహోవా చేత వర్తమానం పొందుకున్నాను అని చెప్పడం అబద్ధమా కాదా? అన్నపానములు పుచ్చుకోవాలి, ఇలా అతిథి మర్యాద చెయ్యాలి అని చెప్పడం అబద్ధమా కాదా? మరి స్టార్టింగ్ లైన్ ఏముంది? ప్రవక్త అని ఉంది. మరి ప్రవక్త ఇలా అబద్ధం ఆడుతున్నాడు, మరి అబద్ధం ఆడేవాడిని ప్రవక్తను ఎలా అంటారు? కాంట్రడిక్షన్ గా, అంటే పొంతన లేనట్టుగా ఉందా వాక్యం? డౌట్ వచ్చిందా రాలేదా? ఈ యొక్క అధ్యాయము 13వ అధ్యాయము ఒకే ఒక ప్రవక్త గురించి మాట్లాడతారు. ఆ ప్రవక్త పేరు కూడా గ్రంథంలో రాసి ఉండదు. ఒకానొక రాజు, అంటే యూదా రాజు ఒకరు ఉంటారు, అలాగే యెరూషలేముని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు ఒకరు ఉంటారు. దావీదు గారేమో యూదా అండ్ ఇజ్రాయెల్ ని కలిపి పరిపాలించిన రాజు 40 సంవత్సరాల పాటు. అప్పుడు 2 రాజ్యాలు కలిపి ఒక రాజ్యంగానే ఉంటుంది, విడిపోదు. దావీదు గారి తర్వాత సొలొమోను గారు పరిపాలిస్తారు ఆ యొక్క రాజ్యాన్ని. అప్పుడు కూడా యూదా అండ్ ఇజ్రాయెల్ కలిపే ఉంటుంది. సొలొమోను తర్వాత సొలొమోను గర్భం నుండి జన్మించిన వాడు రాజు అవుతాడు ఇద్దరు రాజ్యాలకి. అతను కొంచెము దైవికంగా రాజ్య పరిపాలన చేయకపోగా ఇష్టానుసారంగా యవ్వనుడు కాబట్టి యవ్వనం ప్రకారం, అంటే ఉడుకు రక్తం ప్రకారం వచ్చిన ఆలోచనల ప్రకారము, తొందరపాటు ప్రకారము మాట్లాడేసి ఇష్టానుసారంగా రాజ్యం చేస్తాడు. ఆ టైంలో కొంచెం ఇద్దరు రాజ్యాలు ప్రజల మధ్య గొడవలు అయిపోయి యూదా దేశము సెపరేట్ అయిపోతుంది, యెరూషలేము అనగా ఇజ్రాయెల్ దేశము సెపరేట్ అయిపోతుంది. ఇదంతా కూడా 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది, 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇప్పుడు యూదా దేశాన్ని పరిపాలించే రాజు సెపరేట్,
యెరూషలేముని అనగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు సపరేట్. ఇప్పుడు ఈ యొక్క 13వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే దైవజనుడైన, చూడండి మొదటి వచనం 13:1 రాజుల్లో, దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. బేతేలు ఉందేమో ఇజ్రాయెల్ దేశంలో, యూదా దేశమేమో అటాచ్డ్ అంటే పక్క దేశం. ఓకే, యూదా దేశం నుంచి బేతేలునకు వచ్చాడు. మీరు ఆలోచన చేయండి, బేతేలు అనగా ఏంటి? మీరు చాలాసార్లు పేరు వినే ఉంటారుగా, వినలేదు ఎప్పుడన్నా? యాకోబు గారు ఒకనొక ప్రదేశంలో నిద్రిస్తారు. ఆ టైంలో ఆయనకు కళ వస్తుంది కదా, ఒక పెద్ద నిచ్చెన కనిపిస్తుంది. భూలోకం నుంచి పరలోకం వరకు నిచ్చెన వేసి ఉండటం. అక్కడ ఆ నిచ్చెన మీద దేవదూతలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే నిచ్చెన ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఇది ఒక స్వప్నం ముందు వచ్చిన దర్శనం. గుర్తుంది అదేమన్నా తెలుసా? ఆ వచ్చిన ప్రదేశంని తెల్లారి నిద్రలేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి తల కింద పెట్టుకున్న రాయిని తీసి ఆ ప్రదేశంలో పెట్టి దాని మీద నూనె పోసి, ఇది దేవుడు నాతో మాట్లాడిన ప్రదేశము, ఈ ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టేదని చెప్పి యాకోబు గారు చెప్తారు. ఇదంతా కూడా ఆది కాండంలో రాసి ఉంటుంది. ఆది కాండము 35 అధ్యాయంలో రాసి ఉంటుంది, 31లో కూడా రాసి ఉంటుంది. ఓకే, బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. చూడండి రిఫరెన్స్ చూడండి పోనీ, ఆది కాండము 31:13. నీవెక్కడ, చూసారండి 31:13, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఓకే, అలాగే 35 ఆది కాండం 35వ అధ్యాయము 6, 7 యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులోని లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బెతేలు అని పేరు పెట్టిరి. కింద అర్థమేం రాస్తుందండి? 35 కింద లాస్ట్ లో రాసి ఉంటుంది, బేతేలు దేవుడు, దేవుడి యొక్క గృహము, దేవుడి ఇల్లు, బేతేలు దేవుడు. ఓకే, బేతేలు అంటే ఏంటండి? దేవుడు నివసించే ప్రదేశం, దేవుడు కోసము దీపస్తంభము లేదా ఒక బలిపీఠం యాకోబు చేత కట్టబడిన, నూనె పోసి ప్రతిష్ఠించబడిన దేవుడి యొక్క ప్రదేశం. అలాంటి బేతేలులో ఈ యొక్క మళ్ళీ రండి 1వ రాజులు 13వ అధ్యాయంలో, 1వ రాజులు 13వ అధ్యాయంలో, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా. యెరోబాము ఎవరంటే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు. ఓకే, యూదా దేశాన్ని పరిపాలించే రాజు కాదు. యూదా దేశాన్ని పరిపాలించేవాడేమో సొలొమోన్ గర్భం నందు జన్మించిన రెహబాము, ఆయనేమో యూదా దేశాన్ని పరిపాలిస్తాడు. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవాడేమో యెరోబాము, అతను దావీదు వంశంలోనికి అతను ఎక్కడా కూడా సంబంధమే ఉండదు. అతను కేవలం సొలొమోన్ కింద పనిచేసే ఒకనొక సేవకుడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు అవటము, సొలొమోన్ అంటే ఇతనికి భయం, పారిపోతాడు, ఈజిప్ట్ దేశానికి పారిపోతాడు. సో చూడండి, సరే రిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఈ యొక్క యెరోబాము గురించి రిఫరెన్స్ చూపిద్దాము. 1వ రాజులు 12వ అధ్యాయం 11:26. 1వ రాజులు 11:26. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము. ఓకే, యెరోబాము ఇక్కడ ఉన్నాడు చూసారా? ఎలాంటి వాడు యెరోబాము అంటే? ఎవరు? సొలొమోనుకి సేవకుడు. ఒకనొక రోజుల్లో అతను సేవకుడు, రాజుకు సేవ చేసేవాడు. సొలొమోనుకి సేవకుడుగా ఉన్న ఈ యెరోబాము రాజు మీదకి లేచును. అది ఎందుకు అలా దండయాత్ర చేస్తారని తర్వాత చెప్తా. కానీ యెరోబాము అంటే ఎవరండి? సొలొమోన్ కింద ఉన్న సేవకుడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సొలొమోను ఇతనికి పడదు, ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో సొలొమోన్ చంపేస్తాడేమో అని భయం వేసి ఈ యొక్క యెరోబాము ఈజిప్ట్ దేశానికి పారిపోతాడు. సొలొమోన్ ముసలివాడు అయిపోయిన తర్వాత సొలొమోన్ యొక్క కొడుకుగా ఉన్న రెహబాముని ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా పట్టాభిషేకం చేస్తారు. సొలొమోన్ చచ్చిపోయాడు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క
యెరోబాము తిరిగి తన యొక్క సొంత దేశంగా ఉన్న ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు. ఓకే, ఇజ్రాయెల్ దేశానికి వచ్చి రెహబాము దగ్గరికి వస్తాడు 12వ అధ్యాయంలో. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇజ్రాయెల్ వారందరూ కూడా షేకెమునకు రాగా రెహబాము షేకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యెరోబాము, ఓకే ఇక్కడున్నాడు చూసారా, యెరోబాము ఇతనే రాజు. యెరోబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తు దేశంలో నివాసము చేయుచునెను. యెరోబాము ఇంకా ఐగుప్తులో నుండి ఈ సమాచారము వినెను. ఓకే, ఇక్కడ యెరోబాము రెహబాము దగ్గరికి వచ్చేసి, అయ్యా మీ నాన్నగారు బతుకున్న కాలంలో నా మీద, నా జాతి ప్రజల మీద కూడా చాలా పెద్ద వెట్టి చాకిరి పని, బలమైన ప్రయాసతో కూడిన పని పెట్టారు, మేము చేయలేకపోతున్నాము. మరి చెప్పుకున్నప్పుడు కూడా ఆయన మా మాట వినలేదు. ఇప్పుడు ఆయన ఎటు లేరు, కాలం చేశారు. నువ్వు రాజుగా పట్టాభిషేకం చేయబడి ఉన్నావు. మా బాధ ఇప్పుడన్నా నువ్వు ఒకసారి ఆలోచించు. అంత వెట్టి చాకరి మేము చేయలేకపోతున్నాము, అంత పని మేము చేయలేకపోతున్నాము. కరుణించి మా మీద ఉన్న ఆ యొక్క వెట్టి చాకరిని తగ్గించవా అని మనవి చేస్తాడు. మనవి చేసినప్పుడు ఈ యొక్క రెహబాము ఏమంటాడంటే, నాకు 3 రోజులు టైం ఇవ్వు, 3 రోజుల తర్వాత ఈ రోజు నేను ఈ గ్యాప్ 3 రోజుల గ్యాప్ లో నేను మంచిగా విచారం చేసి నీకు మంచి ఉత్తరం ఇస్తాను అని చెబుతారు. యెరోబాము వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను కాలంలో ఉన్న ఆ యొక్క రాజ్య పెద్దలందరినీ కూడా, రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి ఈ యొక్క సొలొమోను కొడుకు అడుగుతాడు, ఏం చేద్దాం ఏంటంటే, అసలు 3 రోజులు ఎందుకు తీసుకున్నావు టైము? వాళ్ళు ఒక ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఉన్న ఫలానే వాళ్ళకి నువ్వు జనరస్ గా, అంటే కృప కలిగినట్టు, దయ కలిగినట్టు కనుక నువ్వు మాట్లాడి ఉన్నట్లయితే ఆ ప్రజలకి నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఉదాహరణకి వాళ్ళు ఇంత బరువు మోస్తున్నారు, ఓకే మీరు మేలుపోతున్నారు, మేము ఆ బరువు పని తగ్గిస్తాం. మీరు వెట్టి చాకరీ చేయలేకపోతున్నారు, ఆ ప్రయాసని కొంచెం తగ్గిద్దాం. మీరు అదే పని చేయండి, కానీ ఒకప్పుడు చేసినంత బరువు పని ఇప్పుడు చేయమాకండి, కొంచెం తగ్గించుకోండి అని మనం చెప్తే ఆ ప్రజలు మనకి ఇంకా ఫేవర్ గా ఉంటారు తప్ప ప్రజల మధ్య వ్యతిరేకత రాదు కదా అని చెప్తారు. బాగుంటది, మంచి ఉపాయమే కదా. కానీ ఇతను ఏం చేస్తాడు, సొలొమోను కొడుకు పెద్దలతో మాట్లాడిన తర్వాత అంతటితో ఫైనల్ రిలేషన్ తీసుకోకుండా అతనితో పాటు పెరిగిన యవ్వనస్తులందరినీ పిలిపించి, యూత్ఫుల్ గా ఉన్న యంగ్స్టర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడతాడు. అరే ఇలా వచ్చారు కదా, మనం ఏం చెబుదాం చూడండి 12:8 వచనంలో, 12:8. పెద్దలతో తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వలను పిలిచి వాళ్ళని ఆలోచన అడిగిరి. ఓకే, అప్పుడు యవనస్తులందరూ ఏమంటారు, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ పని మనకి ఎదురు తిరుగుతారా, వాళ్ళు ఇంత పని చేస్తున్నారు కదా, మనం ఇంకా రెట్టింపు పని చేద్దాం, మీ నాన్న ఎంతైతే బరువు పెట్టాడో ఆ బరువు కన్నా ఎక్కువ బరువు పెడదాం అని చెప్పి లేనిపోని కుయుక్తులతో కూడిన ఆలోచనలు యవనస్తులు చెప్తారు. కుర్రాడు రెహబాము ఏం చెబుతాడు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా తోటి ఫ్రెండ్స్ మాట్లాడిన మాటే వినేసి ఈ యొక్క యెరోబాము మీద ఎదురు తిరుగుతాడు. మా నాన్న నీ మీద 100 కిలోలు బరువు పెట్టాడు, నేను దాన్ని 150 చేస్తాను, ఇష్టమైతే పోయి కష్టమైతే మని. మా నాన్న నువ్వు పని చేయకపోతే నిన్ను బెదిరించారు, నేను అలా బెదిరించను, కొరడా దెబ్బలు తీసుకొచ్చి నిన్ను కొడతా. ఇదంతా కూడా వాక్యంలో ఉంటుందండి. 14 వచనం, 12:14లో, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గానీ నేను మీ కాడిని మరి బరువుగా చేసేదను. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను, కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను అని చెప్తాడు. ఆ మాటకి ఇంకా కోపం వస్తుంది కదా, ఫీల్ అవుతారు కదా. సొలొమోను అంటే భయం, యుద్ధ వీరుడు, అలాగే జ్ఞానము తెలివి అన్నీ ఉన్నాయి. కానీ సొలొమోను కొడుకుగా ఉన్న రెహబాము అంటే ఇతనికి ఏం భయం లేదు, కాబట్టి అందరూ ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగి ఎలా మాట్లాడతారు చూడండి, 16 వచనంలో రాసి ఉంటుంది. అందరూ ఎదురు తిరిగి, దావీదులో మాకు భాగమేది, యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు, ఇశ్రాయేలు వారులారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకునుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయి. సో అర్థమైందా ఎక్కడ గొడవైందో, యూదా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి ఎక్కడ గొడవైందో అర్థమైందా. ఆ యొక్క ప్రజల మీద పెట్టిన యొక్క వెట్టి చాకరిని సొలొమోను యొక్క కొడుకు తగ్గిపోగా ఇంకా ఎక్కువ చేశాడు. అప్పుడు దావీదుతో మాకేం సంబంధం, యూదా వాళ్ళతో మాకేం సంబంధం, ఇజ్రాయెల్ వారులారా మీ గుడారాలకు వెళ్ళిపోండి, దావీదు వాళ్ళేమో యూదాకి వెళ్ళిపోతారు అని చెప్పి అక్కడ జనాలు స్ప్లిట్ అయిపోయారు. యూదా వాళ్ళు యూదా వైపు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ వారు ఇజ్రాయెల్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా యూదా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య గొడవ జరుగుతూనే ఉంటది. అది కూడా 19వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఈ ప్రకారము ఇజ్రాయెల్ వారు నేటి వరకు జరుగునట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి.
ఓకే, ఇప్పుడు విడిపోయాం. యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం విడిపోయింది. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. యూదా దేశాన్ని పరిపాలించినాడు సొలొమోను యొక్క కొడుకు రెహబాం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినాడు ఈ యొక్క యెరోబాం. ఓకేనా? ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాజ్యం అయితే విడిపోయింది. యెరూషలేములో ఉన్న కొంతమంది ప్రజలు, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కొంతమంది ప్రజలు దేవుడి మీద భయం భక్తి కలిగి ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు మోషే యొక్క కాలం ఎలా ఉంది, అరణ్యమునందు 40 సంవత్సరాల పాటు మనం ఎలా వచ్చాం, ఈ దేశంలోనికి మనం ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు. పితరుల ద్వారా, అంటే బిఫోర్ జనరేషన్ ద్వారా తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా బేతేలులోకి వెళ్ళాలని, అలాగే ఆ బలిపీఠములు దేవుడి యొక్క బలిపీఠం దగ్గర మనం ఇట్లా అభిషేకం చేయాలని, ప్రార్థన చేయాలని, లేవి వంశీయుల ద్వారా మనం ఇలా ప్రార్థనలో పాల్పొంపులు పొందుకోవాలని చెప్పి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క యెరోబాముకు ఒక ఆలోచన పుట్టింది. ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్న వాళ్ళు యూదా దేశానికి వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు యూదా దేశం ప్రజలు, ఇజ్రాయెల్ దేశం ప్రజలు కలిసిపోతారు. మరి రాజ్యం ఒకటైపోద్ది. రాజ్యం ఒకటైపోతే నేను ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా ఉన్నా కాబట్టి నన్ను తీసేస్తారు, నా మీద తిరుగుబాటు చేస్తారు. ఇలా చేయకూడదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు యూదా దేశంలోకి వెళ్లకుండా ఏదైనా సరే నేను కుట్ర పన్నాలి అని చెప్పి ఒక దురాలోచన చేస్తాడు. దేనికండి? రాజ్యం కోసం, అధికారం కోసం. ఓకే, అర్థమైందా మీకు? ఎలాంటి దురాలోచన చేస్తాడంటే 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది చూడండి, 25 నుంచి చదువుతా చూడండి. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మణిమునందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. అర్థమైందా? పొలిటికల్ డిజైర్, రాజ్య అధికారము, రాజు అను హోదా. ఓకే, దానికోసము ఎంత కుట్ర పన్నుతాడంటే, దాని కంటిన్యూషన్ మీరు చదివినట్లయితే యెరూషలేమునకు వెళ్ళనీయకుండా ఉండటానికి 2 దూడలను చేస్తాడు. చూడండి, యెరోబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి, 28వ వచనం, ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం, ప్రయాణమే వెళ్తున్నారుగా, చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టమైన ప్రయాణం. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అవి అని చెప్పాను. రాజు ఏం చెప్పాడు? యెహోవా గురించి ప్రకటించకుండా బంగారపు దూడలు 2 చేయించి ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈ దూడలే అని ప్రకటించారు. అంటే తప్పుడు వాక్యమేనా కాదా? దేనికోసం అండి? ఒక అధికారం కోసం, రాజ్య అధికారం కోసం. దాని వరకు ఒకటి బేతేలు నందు ఒకటి దానునందు ఉంచెను. అర్థమైందా? ఇప్పుడు రాగా నేను ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే 13వ అధ్యాయంలో 1st వచనంలో రాసిన చూసారా, యూదా దేశంలో ఉన్న ఒక ప్రవక్త బేతేలునకు వచ్చాడు అని రాసింది. బేతేలుకి ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఒక వాక్యం. అర్థమైందా? బేతేలులో ఒక బంగారపు దూడ ఈ యొక్క యెరోబాము కట్టించాడు. అది దేవుడికి నచ్చల. బేతేలు అనగా దేవుడి యొక్క ఇల్లు, దేవుడి యొక్క ప్రదేశము. దేవుడు నివసించే ఆ యొక్క ప్రదేశంలో బంగారపు దూడలను, అది కూడా ఒక రాజ్య అధికారము కోసం కట్టించిన ఒక రాజు కోసము దేవుడికి బహుగా కోపం రగులుకొని యూదా దేశంలో ఉన్న ప్రవక్తను పిలుస్తాడు. ఇన్ఫాక్ట్ అదే దేశంలో, అదే ప్రాంతంలో కూడా ఒక ప్రవక్త ఉంటాడు. కానీ అక్కడున్న ప్రవక్త జోలికి దేవుడు వెళ్ళ, ఎక్కడో యూదా దేశంలో ఉన్న ప్రవక్తను దేవుడు పిలిపిస్తాడు. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఓకేనా? మీకు అర్థం కాలేదంటే ఇంకోసారి జాగ్రత్తగా ఆలోచించండి. కొల్లూరులో ఏదో గుడిలో, కొల్లూరులో ఒక చర్చ్లో దేవుడి యొక్క పని జరుగుతుంది, దేవుడికి ఆరాధన జరుగుతుంది. ఆ చర్చ్ అన్న ఆ ప్రదేశాన్ని అక్కడున్న కొల్లూరు పెద్దలు తీసుకోవాలని ట్రై చేశారు. కానీ ప్రజలు ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు బాగా స్కెచ్ వేసి ఎలాగోలా దాన్ని తారుమారు చేసి అధికారం పెట్టి చర్చిని కూల్చేసి రాత్రి గుడి కట్టేశారు. మనల్ని రక్షించింది ఈ గుడిలో ఉన్న దేవుడే, యేసయ్య కాదు అని చెప్పి ప్రకటించారు. ఓకే, అదే ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, కొల్లూరులో ఒక ప్రవక్త ఉన్నాడు. కానీ ఆ కొల్లూరులో ఉన్న ప్రవక్తకి ధైర్యం సరిపోలా, ఎదిరించలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పక్కూరులో, అంటే ఉదాహరణకి తెనాల్లో ఉన్న ప్రవక్తను దేవుడు పిలిపించాడు. తెనాల నుంచి వచ్చాడు, కొల్లూరులో ఉండి ఆ యొక్క మందిరాన్ని కూల్చేసిన వ్యక్తితో
దేవుడి యొక్క కట్టడని ఆజ్ఞని చాలా పౌరుషంగా మాట్లాడతాడు. అదే ఇక్కడ జరిగింది. ఉదాహరణ చెప్తున్నాను మీ అందరికి. ఓకేనా అండి? అర్థమైందా? యూదా దేశం నుంచి బేతేలునకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడో ఒకసారి ఆలోచన చేయండి. 2వ వచనంలో, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఒక వ్యక్తి అంటే ప్రాణం ఉన్న వ్యక్తితో మాట్లాడటం అనేది సర్వసాధారణము. కానీ బలిపీఠం ఒక ప్రాణం ఉందా? ఒట్టి బలిపీఠము అంటే రాళ్ళు, రప్పలు, సిమెంటు, పలానాతో కట్టబడిన ఒక ప్రకారము. దానికి ప్రాణం ఉంటుందా? ఉందా? లేదా? లేదు కదా. ప్రాణం లేని వాడితో ఒక ప్రవక్త ఎలా మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? ఆలోచన చేయండి. అలా చదువుకుంటూ వెళ్తే దాని కారణం కూడా అక్కడే రాసి ఉంటుంది. బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. అది అండర్లైన్ చేసుకోండి. బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఇగో వెంకటేశు అని చెప్పి ప్రకటన చేయలే. బలిపీఠమా, ఓ బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. ఏ యాజకులైతే నీ బలిపీఠం దగ్గర కూర్చొని నీకు పూజలు, నైవేద్యాలు, దహన బలులు చేస్తున్నారో ఆ యాజకుల యొక్క శవమే నీ మీద బలిపీఠం మీద వేయబడుతూ ఉంటుంది. ఎవరి చేత? దావీదు వంశంలో జన్మించిన ఈ యొక్క యోషియా అను ఒక శిశువు అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును. మనుషులను అంటే యాజకులను అలాగే ఆ యాజకుల యొక్క శల్యమును ఆ యొక్క బలిపీఠం మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. అర్థమైందండి? అంటే ఎంత ఆత్మీయత ఉండాలి ఆ ప్రవక్తకి, ఎంతగా దేవుడి యొక్క హస్తము తోడుగా ఉండి అంత ధైర్యంగా మాట్లాడతాడు. ఒక బలిపీఠం దగ్గర రాజు సమక్షంలోనే, మళ్ళీ కంటిన్యూషన్ మీరు చూసినట్లయితే అక్కడ రాజు కూడా ఉన్నట్టు రాసి ఉంటుంది. ఒక రాజు సమక్షంలో బలిపీఠం దగ్గర మాట్లాడుతున్నాడు. బలిపీఠం దగ్గర కేవలం రాళ్ళు, రప్పలు మాత్రమే ఉంటాయా? చుట్టుపక్కల వేరే ప్రజలు కూడా ఉంటారుగా. కానీ అంతమంది ప్రజల ముందు ఒకే ఒకడు, మహారాజు ముందు కూడా ఒకే ఒకడు మాట్లాడుతున్నాడు. కానీ అదే మనమైతే, మనతో పాటు చదువుకున్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూడా సిగ్గు పోని భయం. చుట్టాలకి, ఇరుగు పొరుగు వారింటికి, రక్త సంబంధులకి నీ జీవితంలో ఎక్కడో ఏదో కాదండి, నీ సొంత జీవితంలో దేవుడు నీకు చేసిన మేలుని ప్రకటించడానికి సిగ్గు లేదా భయం. చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు హృదయాన్ని, ఆరోగ్యాన్ని, రక్షణ కలుగు చేసి ఇచ్చిన స్వస్థతని తెలియని ప్రజలకి, దేవుడు అంటే తెలియని ప్రజలకి ప్రకటించడానికి భయం. ఇక్కడ మాత్రం ఎక్కడో యోధా దేశం నుంచి బేతేలు దేశంకి వచ్చి బలిపీఠమా, ప్రాణము లేని నిర్జీవముగా ఉన్న ఒక బలిపీఠం మీద దేవుడి యొక్క రోషముతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఈరోజు నిన్నందరూ కూడా ధూపం వేస్తున్నారు, బలిపీఠంగా ఉంచుకొని నీకు ఎంతో రాజమర్యాదలు చేస్తున్నారు. ఒకనొక రోజు వస్తుంది, దేవుడు వాగ్దానం ప్రకారం దావీదు వంశం నందు ఆ యొక్క చిన్న శిశువు పుడతాడు. అతను పుట్టిన పిమ్మట ఏ ప్రజలైతే నీ మీద బలిపీఠం వేస్తున్నారో ఆ ప్రజల యొక్క శవమే నీ మీద ధూపముగా వేయబడుతుంది. ఆ ప్రజల యొక్క ఎముకలే నీ మీద దహనముగా వస్తుంది. నీ మీద నైవేద్య బలులు వచ్చినప్పుడు బూడిద వస్తుంది కదా, రేపనే రోజు ఎముకల యొక్క బూడిద వస్తుంది, బద్దలైపోతావు నువ్వు అని చెప్పి దేవుడి యొక్క రోషముతో ఆ యొక్క ప్రవక్త మాట్లాడతాడు. మరి ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కోపం వస్తుందిగా, అలాగే రాజుకి ఇంకా కోపం వస్తుందిగా. వచ్చింది ఏం చేస్తాడు చూడండి రాజు. నాలుగో వచనం. ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయేను. చాలండి. ఒక ప్రవక్త బలిపీఠం ఎదుట నిలబడి దేవుడి యొక్క ఆజ్ఞను, శాసనమును నిర్భయముగా మాట్లాడాడు. ఆ మాట విన్న రాజుకి కోపం వస్తుంది. చేయి చాపి అక్కడున్న ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు, ఆ ప్రవక్తను పట్టుకోండి, ప్రవక్తను అరెస్ట్ చేయండి అని చెప్పి చేయి చాపాడు. చాపిన చెయ్యి అలాగే ఎండిపోయింది. అండ్ ఎండిపోవడం అంటే ఏంటి? చేతిలో జీవం లేదు. ఎండిపోవడం అంటే చెట్టు ఎండిపోయింది అంటే అర్థం ఏంటి? చెట్టులో ప్రాణం లేదనే అర్థం. అలాగే చెయ్యి ఎండిపోయింది, చెయ్యిలో జీవం పోయింది.
చెయ్యి ఇలా ఉండటానికి లేదు, వెనక తీసుకుంటానికి లేదు, నిర్జీవం అయిపోయింది. చుట్టుపక్కల అందరికీ భయం వేస్తుంది, రాజుకి ఇంకా భయం వేస్తుంది. దేవుడి యొక్క శూరకార్యం ఎంత గొప్పదే. సో దేవుడి యొక్క వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క క్రియలను, ఉద్దేశములను, ఆజ్ఞలను, కట్టడలను ప్రవచనాత్మకంగా బోధించేటప్పుడు ఎవరో ఏదో బాడీ గార్డ్స్ రావాలని, మిలిటరీ ఫోర్స్ రావాలని ఎవరికి ఏం అవసరంలా. దేవుడే నీకు రక్షకుడుగా ఉంటాడు. దేవుడే నీ పక్కన సైన్యములకు అధిపతి యెహోవా నీకు కంచుగా ఉంటాడు. నీ మీద రాజు చెయ్యి చాపి నిన్ను అరెస్ట్ చేయాలని, చంపేయాలని అని చెప్పి కుట్ర పన్నాడు. చెయ్యి చాపి రాజాజ్ఞ వేశాడు, కానీ చెయ్యే ఎండిపోయింది. చెయ్యి వెనక్కి తీసుకుంటానికి కూడా శక్తి లేకుండా పోయింది. అది చూసి రాజునకు భయము, రాజుతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా భయం వేస్తుంది. సో దేవుడు యొక్క శక్తి అంత గొప్పతో ఆ క్షణమునందు ఆ యొక్క రాజు గ్రహించి, అయ్యా ప్రవక్త నన్ను క్షమించు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రార్థన చెయ్యి, నా చెయ్యి బాగు చేయమని నువ్వు మనవి చేయవా? నేను మనవి చేస్తే వినరు, ఎందుకంటే దేవుడు యొక్క బిడ్డలు నేను చంపడానికి చూశాను కదా, నువ్వు నా తరపున మనవి చేయవా అని చెప్పేసి ఆ యొక్క రాజు ఈ యొక్క ప్రవక్తకు మనవి చేస్తాడు. చూడండి, అది కూడా వాక్యంలో ఉంటుంది. 6వ వచనం రాజు ఇలా అంటాడు, నా చెయ్యి మునుపటి వలె బాగుగా ఉన్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా. చూడండి, బతిమలాడుకుంటున్నాడు. దైవజనుడు యెహోవాను బతిమాలుకొని కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి స్థితిలోనికి వచ్చింది. ఒకవేళ ప్రవక్త కనుక బతిమలాడుకోలేకపోతే, అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే రాజు యొక్క చెయ్యి ఎలా ఉండేది? ఎండిపోయినట్టు ఉంటుంది. ఆలోచన చేయండి, మన మీద ఒక శత్రువు వస్తే నువ్వు గనక ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించినట్లయితే శత్రువు ఎండిపోతాడు, సమస్య ఎండిపోతుంది. ఓకే, నీలో అంత ధైర్యం ఉండాలి. దేవుడి యొక్క పని చేసేటప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడి యొక్క పని నువ్వు చెయ్యాలి. ఇంతవరకు అర్థమైందండి? ఇప్పుడు ఈ యొక్క రాజు యెరోబాము యొక్క చెయ్యి మునుపటి స్థితిలోకి వచ్చేసింది. అప్పుడు యెరోబాము ఏం చేస్తాడు? బాబు, నువ్వు ఎక్కడో వేరే దేశం నుంచి ప్రయాణమై వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చావు, దేవుడికి పని చేసావు. ఓకే, ఈ ప్రయాణంలో బాగా అలసిపోయావు కదా, పద మన రాజ్యంలోనికి వెళ్దాం, చక్కగా అన్నపానములు పుచ్చుకో, ప్రయాణం యొక్క అలసట తీర్చుకో, రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి నీ యొక్క దేశంలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు రాజు. ఓకే, కానీ ఈ యొక్క ప్రవక్త ఏం మాట్లాడతాడంటే, నా దేవుడు నాకు ఒక నియమం పెట్టాడు, యూదా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి నేను వచ్చాను. ఇలా వచ్చే ఒక క్రమంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క బేతేలు ప్రదేశం నందు ఎక్కడా భోజనం చేయొద్దు అన్నాడు. ఎక్కడ దాహము సైతము, నీళ్లు సైతం తాగొద్దన్నాడు. ఏ రూట్లో నుంచి, ఏ మార్గము గుండా వచ్చానో ఆ మార్గమును విడిచి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో మార్గము గుండా మా యొక్క దేశానికి వెళ్ళమని దేవుడు నాకు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఓ మహారాజా క్షమించండి, మీ దగ్గరికి మేము వచ్చి భోజనం చేయలేము అని స్పష్టంగా చెప్తారు. బలవంతం చేయలేరు రాజుగారు. సో ఈ యొక్క ప్రవక్త బయలుదేరి తిరిగి వెళ్ళిపోయాడు. అర్థమైందా? అప్పుడు అదే ప్రదేశంలో ఇవన్నీ చూస్తున్న ఒక పాస్టర్ గారు కొడుకులు ఉంటారు. వాళ్ళు వెంటనే పరుగు వెళ్ళిపోయి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తారు, అంటే ప్రవక్త దగ్గరికి వెళ్తారు. వాక్యం చూడండి, 9వ వచనం. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చెక్కన అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి ఒక మార్గంలో తిరిగిపోయాను. ఇంతవరకు అర్థమైంది కదా? 11వ వచనం చూడండి. బేతేలులో ప్రవక్త యొక్క ముసలాడు ఉన్నాడు. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజెప్పగా. అప్పుడు అర్థమైందండి? అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, ఓకే, ఆ ప్రవక్త ఏ రోడ్డు గుండా వెళ్ళాడు, తిరిగి ప్రయాణం వెళ్తున్నాడంటే పలానా రోడ్లో నుంచి వెళ్తున్నారు. ఓ పని చేయండి, అర్జెంటుగా గాడిదను రెడీ చేయండి, నేను ప్రవక్తను కలుసుకుంటానంటే కొడుకులు వెళ్ళి గాడిదకు గంత కట్టడం అంటే గాడిద మీద కూర్చుంటానికి వీలుగా ఉండటానికి చిన్న మెత్తటి దుప్పటో ఏదో కట్టుతారు. ఓకేనా, రెడీ చేస్తారు గాడిదని. ఈ యొక్క ముసలి ప్రవక్త, అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యొక్క ముసలి ప్రవక్త ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణమే వెళ్తారు. ఈ యొక్క యూదా దేశంలో ఉన్న ప్రవక్త ఆ మార్గం గుండా వెళ్ళిపోయారు కదా, అతన్ని కలవటానికి వెళ్తారు. ఇలా ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక ప్రదేశంలో మస్తకి వృక్షం కింద ప్రయాణంలో అలసిపోయి ఈ యొక్క యూదా ప్రవక్త రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. 14వ వచనం.
మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండట చూచి. ఓకే ఓకే అన్నం నల్లా, ఐ మీన్ భోజనం చేయలేదు, దాహము తీర్చుకోలేదు, ప్రయాణం అలసటలో ఉన్నారు, ఒక దేశం విడిచి ఇంకో దేశానికి వచ్చారు. సో అలసిపోతారు కదా. పైపెచ్చు రాజు దగ్గర కూడా ఇలా గట్టిగా మాట్లాడారు, అలసిపోతారు. అలసిపోయి ఉన్నారు కాబట్టి ఎటు తినడానికి లేదు, తాగడానికి లేదు కాబట్టి ఏదో ఎండ ప్రయాణం అవ్వచ్చు, అలసట అవ్వచ్చు, ఒక చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ టైంలో ఈ యొక్క ముసలి ప్రవక్త వచ్చేసి అడుగుతాడు, బాబు యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త నువ్వేనా అని అడుగుతారు. అవును సార్ నేనే సార్ అంటారు. అప్పుడు ఏం చదువుతాడు చూడండి, 15వ వచనం. నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తని, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. అర్థమైందండి? ఇంతవరకు చదివారు కదా. ముసలి ప్రవక్త వచ్చి యూదా ప్రవక్త చెప్తారు, నేను నీలాంటి ప్రవక్తనే, మరి మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో, పైగా నాకు దేవుడి యొక్క వర్తమానం వచ్చింది, దూత కూడా ఇలా వచ్చి చెప్పారు, నిన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టమని, దాహం తీర్చమని ఇవన్నీ నాకు చెప్పారు, కాబట్టి రా అని చెప్పి అంటారు. అనగానే ఇంకా ఆలోచించుకునే ప్రసక్తే లేదు. ఈ యొక్క యోధా ప్రవక్త ముసలి ప్రవక్తతో పాటు కలిసి తిరిగి మళ్ళీ బేతేలులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ముసలి ప్రవక్త యొక్క ఇంట్లో కూర్చొని ఇద్దరం భోజనం చేస్తారు. భోజనం చేసే క్రమంలోనే, భోజనం అయ్యాక కూడా కాదు, వాక్యం రిఫరెన్స్ లో ఉంటుంది, భోజనం అయ్యాక కూడా కాదు, భోజనం చేసే ఆ యొక్క క్రమములోనే దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క ముసలి ప్రవక్త మీదకి వచ్చి దేవుడి యొక్క కట్టడి చెప్తుంది. నేను చెప్పిన మాట ఏంటి, ఏమీ తినద్దు, తాగద్దు, వచ్చిన మార్గం గుండా కాకుండా వేరే మార్గం గుండా వెలుపమన్నా కదా, నా మాటను నువ్వు తృణీకరించి వ్యర్థము చేసి నీ యొక్క ప్రయాణంలో మరలి వెనక్కి తిరిగి వచ్చావు. నేను వద్దు అన్న ప్రదేశంలో నువ్వు కూర్చొని అన్నపానములు భుజిస్తున్నావు కాబట్టి నీ ప్రాణము తీయబడుతుంది, నీ యొక్క పితరుల సమాధిలో కూడా నువ్వు చేర్చబడవు అని దేవుడి యొక్క ఆజ్ఞ వస్తుంది. వాక్యం చూసుకోండి, అదంతా కంటిన్యూ చదవండి. 19వ వచనం. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి తన ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం, చూడండి, వారు భోజనము చేయుచుండగా. ఓకే, పాపము, భోజనం చేయటం పాపం గురించి కాదు ఇక్కడ. నా ఉద్దేశం ఏంటో చెప్పండి. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేస్తూ ఉన్నారు. ఇక్కడ భోజనం అనేది కాసేపు మర్చిపోండి. దేవుడు ఒక పని చెప్పాడు, ఆ పని చెయ్యొద్దు అన్నారు, అయినా సరే చేస్తున్నారు. సో ఆ పని చేయటం కంప్లీట్ అవటం కూడా కాదు, ఆ పని చేస్తూ ఉన్నప్పుడు, అంటే పాపము చేయటం మొత్తం కంప్లీట్ అవ్వకుండానే పాపము చేయటం మొదలు పెట్టారు. ఎమ్మటే దేవుడి యొక్క వాక్యం అక్కడ ప్రత్యక్షం అయిపోయింది. అతను భోజనము చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఎలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా గైకొనక. ఇదంతా అండర్లైన్ చేసుకోండి, నేను చదువుతాను, మీరు అండర్లైన్ చేసుకుంటున్నాండి. గైకొనక, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక, అండర్లైన్. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి, అండర్లైన్, తిరుగబడి, అండర్లైన్. నీవు వెనుకకు వచ్చి, అది అండర్లైన్, వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనిన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. ఓకేనండి? ఏం పాపం చేశారు? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశాడా? నరహత్య చేశాడా? అన్నం తినటంలో అంత తప్పు ఉందంటారా? భోజనం చేయటంలో అంత తప్పు ఉందంటారా? ఆలోచన చేయండి. ఇక్కడ భోజనం గురించి కాదు పాయింట్, ఇక్కడ దాహం గురించి కాదు పాయింట్. చూడండి 22వ వచనం. నోటి మాట మీద తిరుగబడి. ఓకే, దేవుడు నీకు ఒక వర్తమానం చెప్పాడు, లేదా దేవుడు నీకు ఒక పని చెప్పాడు, ఆ పని నువ్వు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ మాట మీద తిరుగుబాటు చేయటం. ఓకే, ఇక్కడ ఉదాహరణ ఏంటి? భోజనం చేయమాకు, భోజనం చేసేసాడు. చెయ్యమాకు అని చెప్పిందేమో యెహోవా, చేసేసినాడేమో ప్రవక్త. భోజనం చేసేసాడు కాబట్టి అది
దేవుడి యొక్క మాటకి తిరుగుబాటు. పాపం చేయమాకు అని దేవుడు చెప్పాడు. మనం పాపం చేస్తే మనం దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. ఓకే, ప్రార్థన చేసుకో అని దేవుడు మనకు చెప్పాడు. ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే మనం దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. ఏదైనా సరే దేవుడు మనకు ఒక పని చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, ఒక సెలవు ఇచ్చినట్టు, అంటే ఏదన్నా ఒక ఆజ్ఞ ఇచ్చినట్లయితే అది మనం జరిగించకుండా ఉన్నాము అనుకోండి, దాని అర్థం ఏంటి? మనము సాక్షాత్తు దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు. అలాగే దేవుడు ఒక మార్గం గుండా వెళ్ళమన్నాడు. ఆ మార్గమును విడిచి తిరిగి వెనక్కి వచ్చాడు ఈ యొక్క దైవజనుడు. దాని అర్థమే నీవు వెనుకకు వచ్చి, 22వ వచనంలో రాస్తుంది, అండర్లైన్ చేసుకోమన్నా కదా, వెనుకకు వచ్చి. దేవుడు ఒక పని చెప్పాడు, ఉదాహరణకి మందిరం కట్టు, లేకపోతే పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయి, లేకపోతే ఏదో ఒకటి దేవుడు వాక్యానుసారంగా ఏదో ఒక పని నీకు చెప్పాడు. ఆ పని నువ్వు చేస్తూ ఉన్నావు, కష్టం అనిపించింది, అర్ధాంతరంగా వదిలేసి తిరిగి నీ యొక్క మునుపటి దశలోకి వెళ్ళిపోయావు. ఓకేనా? అర్థమైందా? ఏదన్నా అర్థం కాలేదా? మనం దైవికంగా ఒక పని చేస్తున్నాం దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం, అది చాలా కష్టంగా ఉంటుంది, వల్ల కావట్లా. అప్పుడు ఏం చేస్తాం? ఇంత కష్టం మనమే అనుభవిస్తాం, మన వల్ల కాదు అని చెప్పి చేసే దేవుడి పని కాస్త అర్ధాంతరం వదిలేసి వెనుకకు తిరిగి నీ యొక్క గత జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఓకేనా? ఇదిలా వెనుక తిరగటం అంటే అలాంటి అర్థం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇలాంటి అర్థాలు వస్తాయి. దేవుడు పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకి నేత్రాశ ఉంది, ప్రార్థనలో ఉన్నంతసేపు మనం కంటిని కంట్రోల్ చేసుకుని ఏది చూసినా సరే పవిత్రంగా చూస్తూ ఉంటాం. ఇక వల్లగా అట్లా మోహపు చూపు చూసేనప్పుడే బాగుంది నా బతుకు అనుకున్నాం అనుకోండి, దేవుడి యొక్క మాటను మనం తిరుగుబాటు చేసినట్లు, అలాగే ఆత్మీయ స్థితిలో వెనుకకు తిరిగిపోయినట్టు. ఓకేనా? పరిశుద్ధతను వదిలివేసి ఇష్టానుసారంగా శరీరేచ్ఛలకు లోబడి బ్రతికినట్లయితే మనం ఎలాంటి వాళ్ళము? మన యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి వెనుకకు తిరిగి లోకానుసారమైన స్థితిలోనికి చేర్చబడి ఉన్నాము. ఓకే, ఆ ప్రదేశంలో నేను అన్నపానములు పుచ్చుకోవద్దన్నా, కానీ నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి నీ యొక్క కళేబరము నీ యొక్క పితరుల సమాధిలోనికి చేర్చబడదు. ఆ కాలములో సమాధులు ఎలా ఉంటాయంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటారు. స్థలం లేదనుకోండి, కష్టపడి సంపాదించి పొలం కొనుక్కుంటారు, ఆ పొలంలోనే వాళ్ళ యొక్క సమాధి ఏర్పాటు చేసుకుంటారు. పైపెచ్చు వాళ్ళ యొక్క వృద్ధాప్య దినంలో చెబుతారు, నేను చనిపోయాక ఇదిగో వైఫ్ సమాధి పక్కనే నన్ను పాతిపెట్టు, మా హస్బెండ్ సమాధి పక్కనే నన్ను పాతిపెట్టు, లేదా మన పితరులని ముత్తాతలని పాతిపెట్టిన ఆ యొక్క ప్రదేశంలోనే మనం పాతిపెట్టు అని చెప్పి, అది ఒక ఘనతకు సంబంధించిన విషయం. చూడండి, అబ్రహాం గారు కూడా చూడు, ఒక పొలాన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని, ఆయనకి ఎన్నో పొలాలు ఉంటాయి, మంచి ఆస్తిపరుడు, కానీ భార్య అయిన శారా మృతి పొందినప్పుడు ఒక స్పెసిఫిక్ మంచి పొలాన్ని చూసి ఆ శారమ్మ గారి కోసం ఆ యొక్క పొలాన్ని కొని సమాధిని అక్కడ చేస్తాడు. ఆయన యొక్క బిడ్డలకు చెప్తాడు, రేపనే రోజు నేను చచ్చిపోయినప్పుడు మీ అమ్మగారి సమాధి పక్కనే నన్ను పాతిపెట్టు అని. ఒక ఘనతకు సంబంధించింది. ఈ యొక్క ప్రవక్త దేవుడు యొక్క పని చేసినా సరే, చేసిన చిన్న పాపమును బట్టి తనకి మృతిలో కూడా, చావులో కూడా ఘనత లేనంత హీనమైన స్థితికి వచ్చేసాడు. అర్థం చేసుకోండి. వాక్యాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేశావా, చావు ఏ స్థితిలో ఉంటది? నీ ఆలోచనలకు పెట్టేసుకోండి. బైబిల్లో ప్రకటిస్తున్నావు, బైబిల్లో ప్రవర్తిస్తూ ఉన్నావు, మధ్యలో ఎప్పుడో ఒక చోట బలహీన పడిపోయి లోకంలో పడిపోయాం. నేను లోకంలో ఉన్నప్పుడే నాకు సుఖముగా సంతోషముగా ఉన్నది, దేవుళ్ళలో ఉంటే నిష్టగా నేను ఉండలేకపోతున్నా అని చెప్పి దేవుణ్ణి వదిలేసి తిరిగి మునుపటి యవనేచ్ఛల్లోనికి నువ్వు తిరిగి వెళ్ళావా, చావు ఎలా ఉంటది? ఈ కళేబరములు సైతము నీ యొక్క పితరుల దగ్గర కూడా చేర్చబడదు అని దేవుడు ఈ యొక్క ప్రవక్తకి వార్నింగ్ ఇలాగ ఇచ్చాడు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, చేయాల్సిన తప్పు చేసేసాడు. నాకెందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి ఈ దైవజనుడు వచ్చి ఆ దైవజనుడు అడిగాడు అడగలేదు అనేది ఎక్కడా కూడా ఎక్కడెక్కడ రాయలే. భోజనం అయిపోయాక ఆ యొక్క ముసలి ప్రవక్త పిలుస్తాడు, గాడిద గంత కట్టండిరా అని. ఈ యొక్క యూదా దేశ ప్రవక్త గాడిద మీద ఎక్కేసి ప్రయాణమే వెళ్తారు. వెళ్తూ ఉంటారు, కొద్ది ప్రదేశంలోనికి వెళ్తారు, సింహం వస్తుంది, ఈ యొక్క ప్రవక్తని చంపేస్తుంది. అంతవరకు ఓకే, వినటానికి బాగానే ఉంటుంది. కానీ మీరు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎలా అంటే 24వ వచనం, అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతను చంపెను. అతని కళేబరమును మార్గమునందు పడి ఉండగా
గాడిద దాని దగ్గర నిలిచి ఉండను, సింహము శవము దగ్గర నిలిచి ఉండను. మీకు ఎక్కడో ఆడ్గా లేదు ఇది. సింహం వచ్చి ఎలానో చీల్చిందో, గాండ్రిచ్చిందో, దాడి చేసిందో, మొత్తానికి ప్రవక్త గారు చచ్చిపోయారు. మరి సింహం దాని యొక్క సహజమైన స్వభావం ప్రకారం ఏం చేయాలి? మనిషిని చంపిన తర్వాత ఏం చేస్తుంది? తినేయాలి. ఇక్కడ తిందా? సింహము ఆ యొక్క ప్రవక్తని ముట్టను కూడా ముట్టదు. నెక్స్ట్, సింహము ఎంతో ఫెరోషియస్ వైల్డ్ యానిమల్, లేదా క్రూరమైన జంతువు. గాడిద సాధు జంతువేగా పాపం. సింహం అక్కడ ఉన్నప్పుడు గాడిద పక్కన ఉంటుందా? పారిపోద్దా? మనిషిని చంపిన సింహం అక్కడే ఉంది, మరి గాడిదని చంపలేదే. ఆలోచన చేయండి. ఇక్కడ 24 వచనంలో అది రాస్తుంది కదా, ఆయన చనిపోయాడు, గాడిద పక్కన ఉంటుంది, సింహం పక్కన ఉంటుంది. ఓకే, కొద్దిసేపు అయ్యాక ఆ మార్గం గుండా కొంతమంది మనుషులు వెళ్తా ఉంటారు, చూస్తారు. 25వ వచనంలో, కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గం నందు పడి ఉన్నటయు, సింహము శవము దగ్గర నిలిచినటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉన్న పట్టణములకు వచ్చి ఈ వర్తమానము తెలియజేశారు. మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఈ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతడు అప్పగించి ఉన్నాడు. ఈ ముసలి ప్రవక్త పిలిస్తేనే కదా ఆ యొక్క ప్రవక్త వచ్చి భోజనం చేసింది. మళ్ళీ ఈ ముసలి ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడు? యెహోవా యొక్క మాట వినకుండా వచ్చి భోజనం చేశాడు కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం సింహానికి బలి అయిపోయాడు అని చెప్పి మళ్ళీ ముసలి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అబద్ధం ఆడిందేమో ముసలి ప్రవక్త, భోజనం పెట్టి అతిథి మర్యాద చేసిందేమో ముసలి ప్రవక్త. ఇతను గనక అసలు ఇంటికి ఆహ్వానించకుండా ఉన్నట్లయితే మస్తకి వృక్షం దగ్గర కాసేపు రెస్ట్ తీసుకున్నాడు, ఓపిక కూడబెట్టుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత తిరిగి తన ప్రయాణంలో తను వెళ్ళిపోయాడేమో. అంతే కదా. ఇతనే ముసలి ప్రవక్తే వచ్చి కదా ఆ యొక్క యోధా ప్రవక్తను డిస్టర్బ్ చేసింది, బలవంతం చేసి ఇంటికి తీసుకొచ్చాడు. సో అతని యొక్క మృతికి ఈ యొక్క ముసలి ప్రవక్తకి ఎంతో కొంత సంబంధం ఉంటుంది, అవునా? కానీ ఏం మాట్లాడాడు? యెహోవా యొక్క మాట వినకుండా వచ్చి భోజనం చేశాడు కాబట్టి సింహానికి బలి అయిపోయాడు అంటారు. ప్లస్ గాడిదని తీసుకొని బొంత కట్టుకొని అక్కడికి వెళ్తాడు. 28వ వచనం, అతడు పోయి అతని శవము చాలండి, చూసారా? సో సింహము అక్కడ వచ్చింది దేవుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి. దేవుడు ఇచ్చాడు, ఆ యొక్క యూదా ప్రవక్తకి తీర్పు తీర్చేశాడు. మరణము దేవుడి యొక్క ఆజ్ఞను జరిగించడానికి ఆ యొక్క సింహం వచ్చేసి ప్రవక్తను చంపేసింది. ఓకే, దేవుడు ఏ పని అయితే ఆ యొక్క సింహానికి అప్పచెప్పాడో సింహం ఆ పని మాత్రమే చేసింది. అంతకు మించి శవాన్ని భుజించలేదు, గాడిదకి హాని కలుగు చేయలేదు. నెక్స్ట్, ఇక్కడ మీకు డౌట్ రావాలి. మూలవాక్యము ఇంత నేను మాట్లాడిందంతా ఒక అధ్యాయమే కదా, ఒక్క అధ్యాయంలో ఇన్ని వాక్యాలు ఉన్నా సరే మూలవాక్యంలో మనం ఏం మాట్లాడుకున్నాం? నేను నీ వంటి ప్రవక్తనే, నాకు కూడా యెహోవా దూత వచ్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు, అన్నపానములు పుచ్చుకోమని చెప్పాము అని చెప్పి చివరిలో అబద్ధమాడాడు అని రాశారు. అబద్ధమాడిన ఆ నోట్లో నుండే ఆ యొక్క ముసలి ప్రవక్తే కదా ఈ యొక్క యూదా ప్రవక్తకి దేవుడి యొక్క మరణ శాసనం చెప్తాడు. ఎందుకు అలా జరుగు? మరి అబద్ధం ఆడాడుగా, విత్ ఇన్ షార్ట్ స్పాన్ కొన్ని గంటల్లోనే మరి దేవుడి యొక్క ఆత్మ అతని మీదకి వచ్చేసి జడ్జిమెంట్ ఇస్తుంది కదా. అబద్ధం ఆడిన మీద దేవుడి యొక్క ఆత్మ తిరిగి ఎలా వచ్చింది? అర్థమైందా? ఇంతవరకు క్వశ్చన్లు అర్థమైనాయా? మరి క్వశ్చన్లు వస్తే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఇంతవరకు అర్థమైంది కదండి. చూడండి, ఇప్పుడు యూదా ప్రవక్త దగ్గరికి వద్దాం. యూదా ప్రవక్తకి దేవుడు ఒక స్పెసిఫిక్ నియమం పెట్టాడు. భోజనం చేయమాకు, దాహం తీర్చుకోమాకు, ఏ ప్రదేశం గుండా వచ్చావో తిరిగి అదే ప్రదేశం గుండా వెళ్ళమాకు, వేరే మార్గం గుండా వెళ్ళిపో అని చెప్పారు. దేవుడి యొక్క మాటని అతను నిశ్చయముగా జరిగించాడు. అపవాది ఏం చేస్తుంది? దేవుడి యొక్క మాటని జరిగించకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఈ యొక్క ప్రవక్తకి దేవుడు ఇచ్చిన నియమం ఏంటి? ఒకే ఒకటి, భోజనం చేయమాకు, పానం చేయమాకు. ఇది ఎలానే సరే బ్రేక్ చేయాలి.
సో అతని చేత ఎలా అయినా సరే ఆ బేతేలు ప్రదేశంలో అన్నం తినాల్సిందే, మంచినీళ్ళు తాగాల్సిందే అని చెప్పి అపవాది కంకణం కట్టుకుని కూర్చుంది. వెళ్ళే మార్గం గుండా వేరే మార్గం గుండా వెళ్ళాలి కాబట్టి ఎట్లయినా సరే ఆ ప్రయాణాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అపవాది కూర్చున్నారు. ఓకే, ఎన్నో రకాల పాపాలు ఉంటాయి, కానీ ఈ స్పెసిఫిక్ సంఘటనలో మాత్రము దేవుడు చెప్పిన ఆ యొక్క నియమం ఒకే ఒకటి, అన్నపానములు పుచ్చుకోకూడదు, వచ్చే మార్గంలో వెళ్ళకూడదు. ఓకే, ఇది మాత్రమే బ్రేక్ చేయటం మాత్రం సాతాను యొక్క లక్షణం. ఓకే, సాతాను అప్పుడు ఏం చేశాడు, ఫస్ట్ రాజు దగ్గరికి వచ్చాడు. రాజు యొక్క హృదయంలో సాతాను ఉండి రాజు చేత ప్రేరేపణ కలిగించి మాట్లాడతాడు. ప్రవక్త గారు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పి రాజు మాట్లాడతాడు. ప్రవక్త ఏం చెబుతాడు, రాజు యొక్క మాటను సైతం ఒప్పుకోడు. అక్కడ అపవాది ఫెయిల్ అయిపోయాడు. అంతటితో అపవాది రెస్ట్ తీసుకుంటాడా, తీసుకోడు. ఇంకో ఏదో ఒక ఇతను చాలా ఆత్మీయ స్థితిలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తని ఎలా అయినా సరే మనం దెబ్బ కొట్టాలి. లోకస్తుల్లో ఉన్న వాళ్ళతో వెళ్ళినా వర్కౌట్ అవ్వాల, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ద్వారా వెళ్ళినా వర్కౌట్ అవ్వాల. సో ఇతను ఆత్మీయపరుడు కాబట్టి ఇతను మనం మోసం చేద్దాం, ఆత్మతో మోసం చేద్దాం. అపవాదికి మరొక పేరు ఉంటుంది, అబద్ధికుడు. అబద్ధికుడికి జనకుడు, మోసపూరితమైన ఆత్మ కలిగినాడు. ఈ రెండు కూడా యోహాను సువార్తలో రాసి ఉంటుంది, ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. ఓకే, మన ఆత్మీయ స్థితిలో వ్యభిచారం స్ట్రైట్ ఫార్వర్డ్గా మన మీదకి వచ్చింది, మనం చేయట్లా. దొంగతనం మన మీదకి వచ్చింది, చెయ్యట్లా. ఓకే, ఏదన్నా సరే పాపం మన మీదకి వచ్చి మనం చెయ్యాలని మనుషుల ద్వారా ఎంతో ప్రేరేపణ కలిగింది, చెయ్యట్లా. అప్పుడు వీని ఎలా అయినా సరే పడగొట్టాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క అపవాదం ఏం చేస్తుందంటే, మనతో పాటే ఉన్న తోటి ప్రవక్తలను లేదా దైవజనులను లేదా విశ్వాసులను లేకపోతే సంఘస్థులుగా ఉన్న మన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో నుంచే ఎవరో బయట వాళ్ళు చెప్తే మన మాటను మన ఫ్రెండ్స్ చెప్తే త్వరగా వింటారా? నువ్వు తరచుగా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పించుకొని ప్రార్థన చెప్పించుకుంటూ ఉంటావు, అతని మీద నీకు ఎంతో కొంత రెస్పెక్ట్ ఉంటుంది. అతని యొక్క ఆత్మీయ స్థితి చూసి అతని చేత ఏదన్నా చెప్పబడితే నువ్వు మాట వినడానికి ఎక్కడో ఒక ఆస్కారం ఉంటుంది కదా. సో అలాంటి ట్రిక్ ఇక్కడ వాడారు సాతాను. ఓకే, ప్రతి వర్తమానము దేవుడి చేత వచ్చిందని మనము నిర్ధారణ చేసుకోకూడదు. ప్రతి ప్రవచనము దేవుడి యొక్క ఆత్మ ద్వారా వచ్చిందని మనం నిర్ధారణ చేసుకోకూడదు. ఇక్కడ స్పష్టంగా రాసింది ఆ యొక్క ముసలి ప్రవక్త అబద్ధం ఆడాడు అని. అతను తెలిసి అబద్ధం ఆడాడా తెలియక అబద్ధం ఆడాడా అనేది తెలియదు. ఓకే, చూడు వాక్యంలో అతను అబద్ధము చెప్పాడు, తనకి తెలుసుకొని అబద్ధం చెప్పాడా, కావాలని లేకపోతే తెలిసి అబద్ధం చెప్పాడా తెలియక అబద్ధం చెప్పాడా అని తెలియదు. అర్థమైంది వాక్యం నీకు? అతనికి వచ్చిన వర్తమానం మాత్రం అతను చెప్పాడు. అర్థం చేసుకో, జాతకు అర్థం చేసుకో. ముసలి ప్రవక్తకు వర్తమానం వచ్చింది, అది మాత్రం నిజమే. వర్తమానం వచ్చిన మాట నిజమే. వచ్చిన వర్తమానాన్ని యాజ్ ఇట్ ఈస్ యూద ప్రవక్తకి చెప్పాడండి. ఓకే, కానీ వర్తమానం నిజమా అబద్ధం అనేది మాత్రం క్రాస్ చెక్ చేసుకోవాలి. వాట్ ఇట్? ఇప్పుడు చెయ్యి చాపి అతన్ని శిక్షించాలి అని చెప్పి ఈ యొక్క యెరోబాము అని రాజు చెప్పినప్పుడు రాజు యొక్క చెయ్యి ఎండిపోయింది. ఆ రాజు మనవ చేసుకుంటాడు ఆ యొక్క ప్రవక్తతో, యెహోవా దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే నా చెయ్యి బాగవుతుంది కదా అంటాడు. అప్పుడు ప్రవక్త ఏం చేశాడు, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి విచారం చేశాడు, కాబట్టి చెయ్యి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క భోజనం పంక్తి దగ్గర కూడా ముసలి ప్రవక్త వచ్చి, బాబు నాకు ఇలా వర్తమానం వచ్చింది తిరిగి రావా అని దేవుడు అని ఆ ముసలి ప్రవక్త చెప్పాడు. అప్పుడు ఈ యొక్క యూద ప్రవక్త ఏం చేయాలి, దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. అయ్యా, ముందు రోజేమో నాకు ఇలా వర్తమానం చెప్పావు, అన్నపానములు పుచ్చుకో మాకు, వెళ్ళిన మార్గం గుండా కాకుండా కొత్త మార్గం గుండా వెళ్ళిపో అని చెప్పి నువ్వు నాకు వర్తమానం చెప్పావు. మరి ఇప్పుడు ఇంకో ప్రవక్త వచ్చాడు, అయ్యా అతను కూడా నీ నామం ఎరిగిన వాడే, నీ నామంలో సేవ చేసేవాడే. మరి ఆ ప్రవక్త ఏమంటాడంటే, అతనికి కూడా ఒక వర్తమానం వచ్చింది, అతని ఇంట్లో నేను బస చేయాలని, అన్నపానములు పుచ్చుకోవాలని. ఆ ప్రవక్త అలా చెప్తున్నాడు, మరి నువ్వు నాకైతే అలా చెప్పావు, ఆ ప్రవక్త అలా మాట్లాడుతున్నాడు, ఏది ఒకసారి నువ్వు క్లారిటీ ఇవ్వవా అని చెప్పి ఈ యొక్క యూదా ప్రవక్త దేవుణ్ణి అడగకుండా అతను కూడా విశ్వాసే కదా అని చెప్పేసి, అతను కూడా ప్రవక్తే కదా, అతను కూడా క్రిస్టియనే కదా, నేను ఆత్మీయతలో కరెక్ట్గా ఉన్నా కాబట్టి ఆ ప్రవక్త కూడా కరెక్ట్గానే ఉన్నాడు, సో వెళ్తే తప్పేంట్లే అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. అంటే చాలా మంది ఎలా మాట్లాడతారంటే, చూడండి,
మన పని మనం వరకు వచ్చినప్పుడు ఒకలాగా చేసుకుంటాం. అదే పని మన యొక్క ఫ్రెండ్స్కి ఇస్తే, మా ఫ్రెండ్స్ కదా, నేను కనుక నా పని వాడికి అప్పగిస్తే నా పని నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ చేస్తారు. మీకు అర్థమైంది ఏమన్నా? అర్థం కాలేదా? ఉదాహరణకి రికార్డ్ వర్క్ ఉంది. రికార్డ్ వర్క్ నేను రాసుకోవాలి. అప్పుడు నేనేమనుకుంటాను, నేను రాయగలను, నీట్ హ్యాండ్ రైటింగ్తో డయాగ్రామ్తో నేను రాయగలను. కానీ నాకు ఎలా వచ్చింది ఆలోచన, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, బెస్ట్ ఫ్రెండ్, వాడికి పని చెప్తాం. వాడు నాకన్నా బాగా రాస్తాడు, వాడు నాకన్నా బాగా చదువుకుంటాడు, వాడు నాకన్నా జ్ఞానం ఎక్కువ అని చెప్పి రికార్డ్ వర్క్ తీసుకెళ్ళి అడిగిచ్చా. వాడు సరిగ్గా రాయలే, నేను ఫెయిల్ అయిపోయా. కొన్ని సందర్భాల్లో నా మీద ఉండాల్సిన నమ్మకం ఉండదు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కన్నా ఎదుటోడిని ఎక్కువ నమ్ముతాం. విశ్వాసము అలాగే ఆత్మీయ స్థితిలో కూడా అంతే. నీకున్న ఆత్మీయ స్థితిలో నీ మీద నమ్మకం తక్కువ, పక్కనోడు చేసే ప్రార్థన గురి ఎక్కువ. ఓకే, అర్థమైందా? నీకొచ్చే కళలు, దర్శనము, ప్రవచనము, వర్తమానము నీ మీద గురి తక్కువ, ఎదురోడి మీద ఎక్కువ. ఎందుకంటే నీ కంటి ముందు అతను చేసే ప్రార్థన మీద మాత్రం లక్ష్య పెట్టు, కానీ అతని యొక్క అంతరంగా నీకు తెలియదుగా. సో ఎదుటోడిని నమ్మటానికన్నా ముందు నిన్ను నమ్ముకో. ఎదుటోడి ఆత్మీయ స్థితి నీకేం తెలుసు? తెలియదండి. సో ఇక్కడ ఈ యొక్క యూదా ప్రవక్త ఏం చేశాడు? తనకొచ్చిన సొంత వర్తమానం నిర్లక్ష్య పెట్టి ఎదుటిగా ఉన్న ఆ యొక్క ముసలి ప్రవక్త చెప్పిన వర్తమానం నందు గురిపెట్టి దేవుడి యొక్క మాటకి ఎదురు తిరిగినట్టు ప్రవర్తించాడు. తెలియక చేసిన పాపమే. ఇలాంటి తారసపడతదనే దేవుడు ముందుగా హెచ్చరించాడు. అయినా వెళ్ళ చేసింది ఏంటి? ఒక పూట భోజనం. ఆ భోజనం కూడా కంప్లీట్ అవ్వకమునిపై ఆజ్ఞ వచ్చేసింది. మరణ శాసనం దేవుడు లిఖించాడు. ఇక్కడ అన్నం తింటేనే దేవుడు చంపేస్తాడా అని మీరు అనుకునేరు. కానీ ఇక్కడ అన్నం గురించి, నా ఉద్దేశం భోజనం గురించి, దాహం గురించి కాదు. దేవుడి యొక్క మాటకి ఎదురు తిరగటం ఇంపార్టెంట్. అది దాని అర్థం. ఎదురు తిరిగావు కాబట్టి జడ్జ్మెంట్ మరణముగా వచ్చింది. ఆ ముందున్న సందర్భంలో బలిపీఠము, నిర్జీవముగా ఉన్న బలిపీఠమును సైతము తీర్పు తీర్చగలిగిన దేవుడి యొక్క ఆత్మతో, రోషముతో ప్రవచించిన ఆ యొక్క ప్రవక్తకి చివరికి లోకంలో ఉన్న ఎటువంటి దుష్ట సాంగత్యముల ద్వారా ఆపద రాలేదు. తనకు మించి ఎదుటోడి యొక్క ఆత్మీయస్థితిని ఎక్కువగా నమ్మాడు కాబట్టి అతనికి మరణము వచ్చినది. ఓకేనా? సో నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా ముందు నీ ప్రార్థన మీద నువ్వు నమ్మకం ఉండు. ముందు నీ విశ్వాసం మీద నువ్వు నమ్మకం కలిగి ఉండు. ముందు నీ జ్ఞానము అనగా నీ బైబిల్ చదవడం మీద ముందు నువ్వు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయ స్థితి, నీ సంగతి నువ్వు చూసుకో, తర్వాత పక్కన సంగతి చూసుకో. ఓకేనా? ఈ ప్రవక్త కనుక తనకు కలిగిన వర్తమానం ప్రకారం తన ముందుకు వెళ్ళినట్టయితే ప్రాణం వచ్చేది, ప్రాణం మిగిలి ఉండేది. ఓకే, ఇంతవరకు అర్థమైందండి? ఇప్పుడు అతను అబద్ధం ఆడాడు కదా, మరి తర్వాత సందర్భంలోనే అతనికి దేవుడి యొక్క ఆత్మ వచ్చింది కదా, ఆ ముసలి ప్రవక్తకి ఆజ్ఞ అంతా చెప్పాడు కదా. సో అతను ఎలా మోసపోయాడో చూడండి. అంటే సాతాను ఎలా మోసం చేస్తుందో చూడండి. ఈ యొక్క బలిపీఠం మీద ఎదురు తిరిగి మాట్లాడినాడు ఎవరు? యూదా ప్రవక్త. ఎదురు తిరగకుండా మాట్లాడకుండా గమ్ముగా కూర్చుంది ఎవరు? ముసలి ప్రవక్త. ఇప్పుడు అపవాదికి ఎవరి వలన ఎక్కువ అపాయం వస్తుంది మీరు చెప్పండి. అర్థం కాలేదు కదా ఇద్దరు? అర్థం కాలేదా? బలిపీఠం ఉంది, బలిపీఠం మీద వ్యతిరేకంగా ప్రవచించిన వాడు యూదా ప్రవక్త. అదే ప్రదేశంలో నివసిస్తున్న ముసలి ప్రవక్త మాత్రం నోరు కూడా మెదపలా సైలెంట్గా కూర్చున్నాడు. అంత వ్యతిరేకతమైన క్రియలు జరుగుతున్నా సరే నిమ్మగా నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ బలిపీఠానికి ఎక్కువ అపాయం వచ్చింది యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త వలన, లోకల్గా ఉన్న ప్రవక్త వలన? బలిపీఠను కూల్చేయాలని చెప్పింది ఎవరో? యూదా ప్రవక్త. సో అపాయం ఎవరి ద్వారా వచ్చింది బలిపీఠానికి? యూదా ప్రవక్త వల్ల. సో ఇద్దరు సేవకులు ఉన్నప్పుడు అపవాదికి ఎవరి వలనైతే నష్టం వ్యాప్తి చెందుతుందో, ఎవరి వల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో సేవకుడిని దెబ్బ కొట్టాలని చూస్తారు. అర్థమైందా? అర్థం కాలేదండి? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు దేవుడి కోసం బతుకుతున్నాడు, దేవుడు యొక్క రోషం కలిగి పాపాన్ని జయిస్తూ ఉన్నారు, పాపంకి లోబడే ప్రజలను కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. ఇంకో అతను ఉన్నాడు విశ్వాసే, కానీ నిమ్మగా నీరెత్తినట్టు గమ్మున ఇంట్లో కూర్చుంటారు.
ఏ పని చేయరు, కానీ ప్రవక్తే. ఇప్పుడు ఆ అపవాదికి మొదటి వ్యక్తి అంటే ఎక్కువ కోపమా, రెండో వ్యక్తి అంటే ఎక్కువ కోపమా? ఈ రెండో వ్యక్తి తన ఇంట్లో తను ఉండి తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. సో ఇతని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. మొదటి వ్యక్తి సెంటర్లోకి వచ్చి బలిపీఠం ఎదుట, ప్రజల ఎదుట, రాజు ఎదుట నిర్భయముగా దేవుడి యొక్క రక్షణ సువార్త ప్రకటించి నీ బలిపీఠము కూల్చివేయబడుతుంది, బూడిద అవుతుంది, బీటలు వారిపోతాయి అని అపవాదిని హెచ్చరించాడు. సో మొదటి వ్యక్తి వల్లనే అపవాదికి ఎక్కువ ఇబ్బంది. కాబట్టి అపవాది వచ్చి వీరిద్దరిలో ఎవరిని పాడు చేయాలని చంపాలని చూస్తుంది? మొదటి వ్యక్తిని చంపాలని చూస్తుంది. సో ఈ మొదటి వ్యక్తిని చంపటానికి, ఓడించడానికి ప్రయత్నాలు చేసింది. రాజు వల్ల ప్రయత్నం సక్సెస్ అవ్వాల, ఎందుకంటే ఇతను ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్. అప్పుడు ఏం చేస్తారు? తిరిగి మోసకరమైన ఆత్మతో రెండో దైవజనుడి ద్వారా వచ్చి మొదటి దేవుడిని మోసం చేసింది. అర్థం కాలేదు కదా? అర్థం కాలేదా? సో అపవాది మనల్ని పడగొట్టడానికి అన్యుల కింద ఫ్రెండ్స్ ద్వారా, చదువుకుంటే స్టూడెంట్స్ ద్వారా, వ్యాపారంలో కొలీగ్స్ ద్వారా, ఆఫీస్లో కొలీగ్స్ ద్వారా, నీకు పరిచయం ఉన్నవాడు ఎవరి ద్వారానే వస్తారు నిన్ను పడేయటానికి. నువ్వు పడకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ వల్ల కాల, చర్చ్ మెంబర్స్ నుంచి ట్రై చేద్దాం. చర్చ్ మెంబర్స్లో విశ్వాసుల ద్వారా కూడా వల్ల కాల, పాస్టర్ గారి ద్వారా ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకసారి పడలా, 2 సార్లు పడలా, 3 సార్లు పడలా, అలా 100ల సార్లు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట పడతారు కదా మనిషి. వాళ్ళకి కావాల్సింది పడేయటం. ఓకే, అది అన్యుల ద్వారా అయినా సరే, ప్రవక్తల ద్వారా అయినా సరే, నిన్ను ఎట్టయినా సరే విశ్వాసస్తుల్లో పడేయాలి. ఈ అపవాది ఆ యొక్క మొదటి ప్రవక్త దగ్గర అలా చేయగలిగింది. అర్థమైందండి ఇంతవరకు? ఏం అర్థమైందో ఏమో. 2 కొరింథీయులు 11వ అధ్యాయము, 2 కొరింథీయులు 11వ అధ్యాయము 14. ఇది ఆశ్చర్యం కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతేం కాదుగా. సాతానే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి మనం మోసం చేస్తూ ఉన్నప్పుడు సాతాను యొక్క పరిచారకులుగా ఉన్న యొక్క మనుషులు నీతివంతులుగా వస్త్రం ధరించుకొని మోసం చేయడంలో గొప్ప ఏముంది? వాక్యం అది. అర్థమైందండి? సో ప్రతి వర్తమానమును దైవికంగా గ్రహించమాకు. ప్రతి ప్రవచనము దేవుడే ఇచ్చాడని అనుకోమాకు. ప్రతి స్వప్నము దేవుడే ఇచ్చాడని అనుకోమాకు. ప్రతి దర్శనము దేవుడే ఇచ్చాడని అనుకోమాకు. గిద్యోనుకు దేవుడు ఒక వర్తమానం బయలు వెళ్ళినప్పుడు గిద్యోను శుభసూచక కింద ముమ్మార్లు అడుగుంటాడు. యాకోబు అడిగాడు, అబ్రహాం అడిగాడు, అడగలేదా? సో నీ జీవితంలో కూడా నీకు దేవుడు ఏదో ఒక దర్శనమో వర్తమానమో కలో చెప్పినప్పుడు 1-2 సార్లు శుభసూచన అడుగు. అది ఆకాశమైన ఎత్తైనా సరే, ఊర్ధ్వలోకమైన లోతైనా సరే దేవుణ్ణి అడుగు. శుభ ఆనవాలు దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు. నీతో మాట్లాడిన వర్తమానము, నీ యొక్క విశ్వాస జీవితం, నీ యొక్క ఆత్మీయ స్థితి, ఓకే, నీ మీద నమ్మకం కలిగి నీ కాలం మీద నువ్వు నిలబడతానికి చూడు. అంతే. ఎదుటోడు యొక్క కాలం మీద, ఎదుటోడు యొక్క ప్రేరేపణ చొప్పున నిలబడాలని అనుకో మాకు. నీ జీవితం నువ్వే చూసుకోలేకపోతే పక్కనోడు చెందుకు చూసుకుంటాడు. అదేనండి. ఈ వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.